రైతు ఏ పంట సాగు చేసినా రాబడిపై భరోసా ఉంటేనే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అదే కౌలు రైతులైతే మరింత జాగ్రత్తగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. పల్నాడు జిల్లాకు చెందిన మహిళా రైతు జ్యోతి ఇదే తరహాలో కూరగాయల సేద్యం చేపట్టారు. తనకు సొంత భూమి లేకపోవడంతో ప్రకృతి పద్ధతి ఇచ్చిన భరోసాతో 6 ఎకరాలు కౌలుకు తీసుకుని మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. నా పేరు జ్యోతి, బెల్లంకొండ మండలం, నాగిరెడ్డిపాలెం, పల్నాడు జిల్లా. మా ఆయన మేమిద్దరం ఇంటర్ వరకు చదువుకున్నామండి. మాకు పొలం లేదు, మేము కౌలు పొలం తీసుకొని వ్యవసాయం చేస్తున్నాము. మేము 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం కదండి. ఎకరం 20,000 చెప్పాడు ఆయన. కానీ మేము ప్రకృతి వ్యవసాయం చేస్తామంటే ఆయన కౌలు కూడా తగ్గిస్తా అన్నాడు. మేము దగ్గర 4 సంవత్సరాలకి కౌలుకు తీసుకున్నాం ఇదే పొలం. మన దాంట్లో ఒకే సంవత్సరం కాకుండా లీజు లాగా ఒక 4-5 ఏళ్ళు పొలం తీసుకుంటే బాగుంటుందని ఇలా ప్లాన్ చేసుకున్నామండి. ప్రకృతి విధానం అనుసరిస్తున్న 6 ఎకరాల్లో కూరగాయలు, తీగజాతి పండ్ల మొక్కలతో పాటు ఎర్రపంటలు నాటుకున్నారు. అదేవిధంగా ఈ 7 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. మేము ఫస్ట్ ఈ 6 ఎకరాలలో PMDS వేసుకున్నామండి, నవధాన్యాలు. దీంట్లో 30 రకాల విత్తనాలు చల్లడం జరిగింది. ప్యాడీ కూడా 4 ఎకరాలు వేసి ఎకరం వచ్చేసి నాకు 40 బస్తాలు అయ్యాయి. 40 బస్తాలు మేము వడ్లు అమ్ముకోకుండా బియ్యం ప్రాసెసింగ్ చేసి కింటా 6,000 చొప్పున అమ్మాము బియ్యాన్ని. అదేవిధంగా మేము ఒక 6 ఎకరాలు కూరగాయలు పండిద్దామని తీసుకున్నాము. 6 ఎకరాలలో మేము అన్ని రకాల పంటలు వేసుకున్నాము. వంగ, బెండ, గోడు చిక్కుడు, టమోటో, కాకర, 4 రకాల చామంతి, బంతి, బొప్పాయి, గట్ల మీద అరటి మొక్కలు ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఒక పంట నష్టమైన ఒక పంటలో లాభం వచ్చిద్దని అన్ని రకాల పంటలు వేసుకోవడం జరిగింది. దీంతో పాటు తనకున్న పాడితో మూత్రాన్ని సేకరించి సాగుకు అవసరమైన కషాయాలను సిద్ధం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా 15 రోజులకొకసారి ద్రవజీవామృతాన్ని నీటిలో పారిస్తున్నారు. దీంతో పాటు ద్రవజీవామృతాన్ని అవసరమైన సమయాల్లో పిచికారీ చేసుకుంటున్నారు. అదేవిధంగా పంటకు ఆశించిన తెగుళ్ల కట్టడికి నీమాస్త్రంతో పాటు జిల్లెడు కషాయాలను సమయానుకూలంగా అందిస్తున్నారు. దీంట్లో మాకు తెగుళ్ళు అవనే సమస్య మాకు తక్కువగా అనిపించింది. ఎందుకంటే మేము ఫస్ట్లోనే PMDS అని ఘనజీవామృతం వేసుకోవడం వల్ల తెగుళ్ళని చాలా వరకు నివారించగలిగాము. మేము దీనికి జీవామృతమును నీమాస్త్రం 2 సార్లు స్ప్రే చేసాము. దాని తర్వాత పూత దశలో ఉన్నప్పుడు కోడిగుడ్డు నిమ్మరసం స్ప్రే చేసి తర్వాత మజ్జిగ స్ప్రే చేసుకున్నాము. ఇంకంతే, కషాయాలు కూడా ఏం వాడలేదు. నల్లి అలాంటివి ఏమి రాలేదు, పురుగు కూడా రాలేదు మాకు.
ఇలా చేసుకోవాలని మా డిపిఎం అమలకుమారి గారు చెప్పడం జరిగింది. మేడం గారు వచ్చి చూశారు, సలహాలు కూడా ఇచ్చారు మాకు కొన్ని. ఈ విధంగా పోషకాలతో పాటు కషాయాలు అందించడం వల్ల పంటలు ఏపుగా పెరుగుతూ వస్తున్నాయి. అదే విధంగా దిగుబడి సైతం రెట్టింపు అవుతోంది. మాకు ఖర్చులు అంటే విత్తనాలకి మొక్కలకి ఖర్చులు అయ్యాయండి. ఫస్ట్లో మేము వ్యవసాయానికి కూడా బయట నుంచి తెప్పించుకొని చేసాము. అలా కాకుండా మేము సొంతగా ట్రాక్టర్ వేడెర కొనుక్కొని మేమే వ్యవసాయం చేసుకుంటున్నాము. మేమే పొలంలో పనులన్నీ మేమే చేసుకుంటాము. కూరగాయల కటింగ్ కానీ కలుపులు కానీ. మా ఫ్యామిలీ సపోర్ట్ మాకుంది. మా అత్తయ్య గారు కూరగాయలు అమ్మిద్ది, మా తోటికోళ్ళు మేము కలిసి కూరగాయలు అవన్నీ మేమే చేసుకుంటాము. కషాయాలు కూడా మేమే తయారు చేసుకుంటాము. బొప్పాయి ఇంకా హార్వెస్ట్ కాలేదు కాబట్టి బొప్పాయిలో కూడా మాకు బాగానే ఇన్కమ్ వచ్చిద్దని మేము అనుకుంటున్నాము. మేము ఈ సంవత్సరం ఒక 10 లక్షల వరకు ఆదాయం తీయాలని టార్గెట్ పెట్టుకున్నామండి. మేము ఇలా చేసుకోవడం వల్ల ఏమైందంటే మా కూరగాయలు మేము తినటమే కాకుండా పక్కన వాళ్ళకు కూడా ప్రకృతి వ్యవసాయంలో పండే కూరగాయలు అందిస్తున్నామని సంతోషంగా ఉంది. ఈ పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను కుటుంబ సభ్యుల సహకారంతో సేకరించి పొలం వద్దే విక్రయాలు చేసి రోజు 4,000 వరకు రాబడి సాధిస్తున్నారు. మేము రోజు మార్కెటింగ్ మా చేను దగ్గరే పెట్టుకొని అమ్ముకుంటున్నామండి. మేము అలా అమ్ముకోవడం వల్ల ఏమవుతుందంటే మాకు కేజీ 30 రూపాయలు 40 రూపాయలు అమ్మినా కానీ మాకు రోజుకి వచ్చేసి 3 నుంచి 4,000 దాకా వస్తున్నాయి. అందువల్ల మేము ఓన్గానే మార్కెట్ చేసుకుంటున్నాం. కానీ మిగతా కూరగాయలు మార్కెటింగ్కి వేసుకుంటున్నాము. మార్కెటింగ్కి ఎలా చేసుకుంటున్నామంటే మాకు ఆటో వాళ్ళు ఇలా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారండి. మార్కెటింగ్ అంటే పెద్ద మార్కెట్కి ఏం పంపించడం లేదు, మా చేను దగ్గరికే వచ్చి తీసుకెళ్తున్నారు. ప్రకృతి వ్యవసాయం కూరగాయలని ఊళ్ళో నుంచి కూడా వచ్చి దూరం అయినా తీసుకొని వెళ్తున్నారు. దానికి మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ విధంగా కౌలుకు తీసుకున్న భూమిలో పలు రకాలైన పంటలు సాగు చేసి ప్రగతి పదంలో పయనిస్తున్న రైతు జ్యోతికి రైతు సాధికార సంస్థ జిల్లా యంత్రాంగం అవసరమైన సలహాలు సూచనలతో పాటు మరింత ప్రోత్సాహం అందిస్తోంది. మన ప్రకృతి వ్యవసాయం చేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది, వాళ్ళు బాగుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎందుకంటే కెమికల్లో ఎక్కువ నష్టాలు, ఎక్కువ పెట్టుబడి, భూమి కూడా చౌడు బారిపోతుంది. అందుకని మన ప్రకృతి వ్యవసాయం చేసామనుకో వాళ్ళకి బాగా ఉంటుంది, వాళ్ళ భూమి బాగుపడుతుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అందుకనే ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకు రావాలి.